ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యధిక ధరలు దక్కించుకునే ఆటగాళ్లు రేటుకు తగ్గ ప్రదర్శన అయితే చేసిన దాఖలాలు దాదాపుగా ఏ సీజన్లోనూ కనిపించవు. ఇది అందరికీ తెలిసిందే. గత సీజన్లో 18.5 కోట్లతో రికార్డు ధర పలికిన శామ్ కరణ్తో మొదలు పెడితే ప్రతి సీజన్లోనూ భారీ ధరకు దక్కించుకున్న ఆటగాళ్లు దాదాపు అందరూ నిరాశపరిచిన వాళ్ళే. ఇలా రికార్డుల రేటు పలికిన ఆటగాళ్ల మీద భారీ అంచనాలు అయితే ఏర్పడతాయి. దాని తాలూకా ఒత్తిడిలోనే ఆటగాళ్లు చిత్తయిపోతుంటారు. ఈ ఐపీఎల్ ఆరంభంలో ట్రెండ్ చూస్తే ఈసారి రికార్డు ధర పలికిన ఆటగాళ్లు నిరాశపరిచేలాగానే కనిపించారు. కానీ చివరికి వచ్చేసరికి కథ మారింది. ఈ సీజన్లో అత్యధిక రేటు దక్కించుకున్న ఇద్దరు ఆటగాళ్లు చక్కటి ప్రదర్శన చేసి తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారనే చెప్పుకోవాలి. 2024 ఐపీఎల్ ముంగిట జరిగిన వేలంలో ఏకంగా 24.75 కోట్లతో రికార్డు రేటు పలికాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. అతన్ని కోల్కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా వన్డే టెస్ట్ కెప్టెన్ అయిన పాట్ కమిన్స్ మీద కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ 20.5 కోట్లు పెట్టింది. వీళ్ళిద్దరు ఆట సీజన్ ఆరంభంలో అంతంత మాత్రంగానే కనిపించింది. మిచెల్ స్టార్క్ అయితే తొలి 2 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయకుండా 8 ఓవర్లో ఏకంగా 100 పైన పరుగులైతే సమర్పించుకున్నాడు. జట్టు బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపిస్తాడని ఎన్నో ఆశలు అంచనాలతో పెట్టుకున్న మిచెల్ స్టార్క్ ఇలా తేలిపోయేసరికి కోల్కతా జట్టు అభిమానులు అయితే కంగారు పడ్డారని చెప్పుకోవాలి. పాట్ కమిన్స్ విషయానికి వస్తే ఈసారి అతడికి కెప్టెన్సీ కూడా అప్పగించింది ఎస్ఆర్హెచ్. కానీ కమిన్స్ సైతం ఆరంభంలో అంచనాలను అందుకోలేకపోయాడు. తొలి 3 మ్యాచ్ల్లో 4 వికెట్లే తీశాడు. పైగా ధారాళంగా పరుగులైతే సమర్పించుకున్నాడు. మొదటి 3 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ ప్రదర్శన కూడా అంతంత మాత్రమే. 2 మ్యాచ్లు ఓడి 1 గెలిచింది. దీంతో ఈసారి కూడా రేటు ఎక్కువ, ఆట తక్కువ ట్రెండ్ కొనసాగుతుందని భావించారంతా. కానీ తర్వాతే అసలు కథ మొదలైంది. లీగ్ దశ ఆరంభంలో స్టార్క్ ప్రదర్శన చూసి అతన్ని తక్కువ అంచనా వేసిన వారికి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ ఆడిన అనుభవం తక్కువ కావటం, చాలా విరామం రావటం వల్ల ఆరంభంలో కొంత ఇబ్బంది పడ్డాడు. కానీ తర్వాత బలం పుంజుకున్నాడనే చెప్పుకోవాలి. కీలక మ్యాచ్ల్లో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్లే ఆఫ్ రేస్ పోటాపోటీగా సాగుతున్నప్పుడు మిచెల్ స్టార్క్ నిలకడగా రాణించాడు. ఇక ప్లే ఆఫ్స్ దశ మొదలయ్యాక స్టార్క్ ఆట వేరే స్థాయికి చేరుకుంది. సన్ రైజర్స్తో తొలి క్వాలిఫైయర్లో 3 వికెట్లతో చెలరేగాడు. ఫైనల్ ఆరంభంలోనే సన్ రైజర్స్ కోలుకోలేని దెబ్బని తీశాడు. తొలి ఓవర్లోనే ప్రమాదకర బ్యాటర్ అయిన అభిషేక్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత ఫామ్లో ఉన్న త్రిపాఠిని అవుట్ చేశాడు. మొత్తంగా అతను 14 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు పడగొట్టి కోల్కతాకు పెద్ద బలంగా మారాడు. మిచెల్ స్టార్క్ అంతర్జాతీయ క్రికెట్లోని ఇంతే. కీలక మ్యాచ్ల్లో అతని ప్రదర్శన అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, అలాగే గతేడాది వన్డే ప్రపంచ కప్ తుది పోరులోనూ భారత్ మీద సత్తా చాటి ఆ జట్టు టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. మొత్తంగా తన రేటుకు అతను పూర్తి న్యాయం చేశాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే పాట్ కమిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఒకప్పుడు అతను మామూలు ఆటగాడే. కానీ కెరియర్ ముందుకు సాగే కొద్దీ ఆస్ట్రేలియా జట్టులో కీ ప్లేయర్గా మారిపోయాడు. కెప్టెన్సీ అందుకున్నప్పుడు అతని మీద పెద్దగా అయితే అంచనాలు లేవు. కానీ యాషెస్ సిరీస్లో జట్టును గెలిపించడమే కాక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, అలాగే నిరుడు వన్డే ప్రపంచ కప్లో తుది పోరులో జట్టును గొప్పగా నడిపించి ట్రోఫీలు అందించాడు. కొన్ని సీజన్ల నుంచి కెప్టెన్లు మారుస్తున్న ఫలితం రాక ఇబ్బంది పడుతున్న ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఈసారి కమిన్స్ని ట్రై చేసింది. అది జట్టు దృక్పథాన్ని, ఆట తీరును పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. ఒకప్పుడు జిడ్డు బ్యాటింగ్కు డిఫెన్సివ్ అప్రోచ్కి పేరు పడ్డ ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో దూకుడుకు మారుపేరుగా మారింది. 11 ఏళ్లుగా నిలిచి ఉన్న ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డుని ఈ సీజన్లో 2 సార్లు బద్దలు కొట్టేసింది. అయితే ఈ దూకుడు ఎలా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు ఎస్ఆర్హెచ్ ఇది. జట్టు ఆట తీరు అలా దూకుడుగా మారటంలో కెప్టెన్గా అతడి కమిన్స్ పాత్ర చాలా కీలకమని చెప్పాలి. జట్టు సమిష్టిగా సాగటంలో కమిన్స్ ముద్ర బలమైంది. అలాగే ఇక వ్యక్తిగతంగానూ అతడి ప్రదర్శన నిలకడగా సాగింది. అతను 16 మ్యాచ్ల్లో గాను 18 వికెట్లతో చెలరేగాడు. కొన్ని మ్యాచ్ల్లో బ్యాట్తోనూ రాణించాడనే చెప్పాలి. ప్లే ఆఫ్ దశలో జట్టు నిలకడ తప్పిన టైంలో కమిన్స్ మాత్రం రాణించాడు. ఫైనల్లో 24 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు ఎస్ఆర్హెచ్ తరపున. బౌలింగ్లో 1 వికెట్ కూడా పడగొట్టాడు. మొత్తంగా ఆటగాడిగా, కెప్టెన్గా కమిన్స్ గొప్ప ప్రదర్శన చేసి తన 20 కోట్లకి న్యాయం చేశాడని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ప్రకారం మిచెల్ స్టార్క్ మరియు పాట్ కమిన్స్లు వాళ్ళకి పెట్టిన డబ్బుకి న్యాయం చేశారనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.